అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీకి గట్టి దెబ్బ. భారీగా టీడీపీలో చేరిన 35 కుటుంబాలు. టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చింతకాయల రాజేష్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రతిపక్ష వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. అధికార టీడీపీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీకి చెందిన 35 కుటుంబాలు మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. 28వ వార్డు అయ్యన్న కాలనీకి చెందిన మాజీ వాలంటీర్ కుండ్రపు దమయంతి ఆధ్వర్యంలో మాజీ వాలంటీర్ అడ్లబోయిన సత్యవేణితో పాటు 30 కుటుంబాల మహిళలు, అలాగే శివపురానికి చెందిన తాటికొండ ఫణికుమార్ ఆధ్వర్యంలో మరో 5 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చింతకాయల రాజేష్ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మాజీ వాలంటీర్ దమయంతి మాట్లాడుతూ టీడీపీ సిద్ధాంతాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలోకి రావడం జరిగిందన్నారు. నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సృష్టి క్షేత్రాన్ని వైసీపీ నాయకులు అడ్డుకోవడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే కేవలం అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ చేరికల కార్యక్రమంలో 28వ వార్డు మాజీ కౌన్సిలర్ డబ్బిరి శ్రీకాంత్, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, 28వ వార్డు టీడీపీ నాయకులు గాలి రమణ, బీజా రామ్కుమార్, కొడవటి గోపి, కొవ్వాడ సంపత్, కుండ్రపు చిన్న, పసుపులేటి జ్యోతి, చెరుకూరి చంటమ్మ, పలువురు కాలనీ మహిళలు అందరికీ నమస్కారం అండి. నేను 28వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మన గౌరవనీయులు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి ఇంటి దగ్గర మన రాజేష్ బాబు గారి ఆధ్వర్యంలో స్థానిక 28వ వార్డులో అయ్యన్న కాలనీ నుంచి, శివపురం నుంచి ఈరోజు వాలంటీర్స్ ఫ్యామిలీస్ అవుతానేమి వైసీపీ నుంచి దాదాపు 30 కుటుంబాలు ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు నచ్చి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పరిగెడుతున్న ఈ ప్రభుత్వం విధానాలు నచ్చి ఈరోజు మా పార్టీ కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఇది నర్సీపట్నం మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా మా 28వ వార్డు నుంచి ఈ చేరికలు జరగడం మాకు చాలా ఆనందదాయకం. ఈ ఒక్క వార్డు నుంచే కాదు, చాలా వార్డు నుంచి కూడా ఇప్పుడు చేరికలు అనేవి కూటమి ప్రభుత్వంలోకి ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆకాంక్షించి చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఇక నుంచి ప్రతి వార్డు నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలవుతుంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా రాజేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని విజయానికి కూడా కృషి చేయాలని, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, వార్డులో ఉన్న పాత నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో కానీ, తర్వాత వచ్చే 29 ఎన్నికలను కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరందరూ కూడా మాతో కలిసి పనిచేసి ఈ పార్టీ విజయానికి విజయంలో పాల్పంచుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి, పద్మావతి అమ్మ గారికి, మన ఎంపీ విజయ్ గారికి, రాజేష్ బాబు గారికి, కౌన్సిలర్ అయిన మురళి గారికి, పైలు గోవింద్ గారికి, శ్రీకాంత్ గారికి అందరికీ కూడా నమస్కారాలండి. ముందుగా మేము ఈ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి కారణమైన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ కూటమి ప్రభుత్వం విధి విధానాలు మాకు నచ్చేయండి. మెయిన్గా ఏంటి అంటే, ఇక్కడ మన పెద్ద చెరువు దగ్గర సృష్టి క్షేత్రం అనేది ఈ కుటుంబం అనేది పూనుకోవటం జరిగిందండి. కుటుంబం దానివలన మాకు ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఆనందదాయకం అండి. ఇది
దానికోసం అనేసి మేము ఇంకా ముందుకు వచ్చి ఈ కుటుంబానికి అలా ఆడవాళ్ళు అందరినీ కూడా సహాయం అందించి ఇంకా ముందుకు వచ్చి మేము మా వంతు కృషి కూడా చేస్తామండి. మీ కుటుంబం వెనకాతలు మేము కూడా నిలబడతామండి అండగాన. కాకపోతే ఆ సృష్టి క్షేత్రం అనేది మన ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ సృష్టి క్షేత్రం అనేది విజయ్ గారు కుటుంబం అనేది నిర్మించడానికి ముందుకొచ్చారండి. చాలా చాలా సంతోషం అండి. కానీ కొంతమంది ఈ సృష్టి క్షేత్రాన్ని ఆపడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. అది చాలా తప్పండి, అది చాలా తప్పండి. అది ఎందుకు అంటే ఆ సృష్టి క్షేత్రం అనేది మన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అంటే పార్వతీ పరమేశ్వరులు అంటే పరమేశ్వరుడు అంటే మన లోకాన్ని సృష్టినే నడిపే జగన్నాయకుడు అండి. ఆయన్ని మనం తక్కువ అంచనా వేయకూడదండి. ఎందుకు అంటే పరమేశ్వరుల విగ్రహాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదండి. అది ఆగదండి. ఆగినా కూడా అది ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంటుంది. అది సృష్టి క్షేత్రం అనేది నిర్మాణం జరుగుతుందండి. ఆ నిర్మాణం అనేది జరుగుతుంది కంపల్సరిగాన. కాకపోతే ఎటువంటి ఆ రాజకీయ ప్రలోభాలకు కూడా అది పాల్పడొద్దు అనేసి మేము కూడా తెలియచేస్తున్నామండి. ఎందుకంటే ఇది అయ్యన్న పాత్రుడు గారు ఒక విషయాన్ని మీటింగ్ పెట్టినప్పుడు ఒక విషయాన్ని తెలియచేశారండి. ఇది పార్టీలకి అతీతంగా మేము ఈ సృష్టి క్షేత్రాన్ని అనేది నిర్మించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది ప్రతి ఒక్కరు కూడా వచ్చి మనం ఈ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. కాకపోతే దీన్ని పార్టీలకి మాత్రం ప్రలోభం చెయ్యొద్దు అని చెప్పేసి ఆయన అప్పుడే పేర్కొన్నారండి. ఆ విధంగానే కూడా మీరు మలుచుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఆడవాళ్ళందరమే కూడా భక్తితోనే ఆ పరమేశ్వరుల విగ్రహాలని ప్రతిష్ఠించిన తర్వాత మేము వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఈ నర్సీపట్నాన్ని అభివృద్ధికి అనేసి ఆ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుందండి అక్కడ. అలాంటి పార్వతీ పరమేశ్వరుల సృష్టి క్షేత్రాన్ని మీరు అడ్డుకోవడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. అది కాకపోతే ఆ సృష్టి క్షేత్రం వల్ల నర్సీపట్నానికి వచ్చే హాని ప్రజలు నష్టపోతున్నారు అనేసి మీరు పేర్కొన్నారు ఇంతకు ముందే. అది ఏ విధంగా నష్టపోతున్నారు అనేది మాకైతే తెలియదండి. కానీ ఏ విధంగా నర్సీపట్నం అభివృద్ధి చెందుతుంది అనేది మాత్రం మాకు తెలుసండి ఆడవాళ్ళందరికీ. ఎందుకో అంటారా, నర్సీపట్నం అభివృద్ధి చెందడం పర్యాటక ప్రాంతంగా పేర్కొంటారండి ఇది. ఎందుకంటే మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి మన విగ్రహాలు అక్కడ మంచి మంచి టెంపుల్స్ చూసిన తర్వాత అక్కడ అనుకుంటామండి, అబ్బాయి ఇక్కడ ఎంత మంచి విగ్రహాలు ప్రతిష్ఠించారు, ఎవరు కట్టారో అనేసి. అలానే మన చింతకాల అయ్యన్న పాత్రుడు గారిని కూడా ఇక్కడ ఈ సృష్టి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా పర్యటించి మన చింతకాల అయ్యన్న పాత్రుడు గారిని మంచి కుటుంబం ఇటువంటి ప్రతిష్ఠ చేసింది అని చెప్పి పేర్కొంటారండి. తర్వాత పర్యాటక ప్రాంతంగా మారుతుందండి. మన నర్సీపట్నం అభివృద్ధికి ఇంకా ముందంచి వెయ్యాలనేసి ఈ కుటుంబం ముందుకొచ్చిందండి. అలాంటి కుటుంబానికి మా ఆడవాళ్ళందరం కూడా వెన్నంటూ ఉంటామండి. మేము కూడా మీరు ఆపే ప్రయత్నం అయితే చేసినా కూడా ఇది ఆగదండి. అది జరుగుతూనే ఉంటుంది, జరుపుతారు. అది ప్రారంభం అవుతుందండి. ఈ నర్సీపట్నం అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న చిరు వ్యాపారాలు కూడా బాగుపడతాయండి అక్కడ ఆ సృష్టి క్షేత్రం జరగడం వలన. అటువంటి మీరు ఎందుకు అలాంటి ప్రలాభాలకు బురద చల్లుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పార్టీ మీద బురద జల్లడానికి మాత్రమే మీరు ఇలాంటి ప్రలోభాలకి లోన చేస్తున్నారండి. కాకపోతే ఇది పార్టీలకు అతీతంగా కూడా చేస్తున్నారండి. నర్సీపట్నం ప్రతి ఒక్క ప్రజలకి కూడా ఆరోగ్యాలు అందాలని చెప్పి వీళ్ళు ఒక అడుగు ముందుకు వేశారండి. ఆ అడుగులో భాగంగానే మేము ప్రతి ఒక్కరు నర్సీపట్నం నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కూడా మీ వెనకాతలు మేము నడుస్తామండి, నడిచి తీరుతామండి. ఈ విషయంలో మాత్రం ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనకాడుగు వేయమండి. ఎందుకంటే అది ఆపడం అనేది జరగదు. అది మేము ఆడవాళ్ళం అందరూ అయ్యన్న కాలనీ నుంచి వచ్చి మేము ఆడవాళ్ళం అందరూ ముఖ్య ఉద్దేశం ఇదండి. ముఖ్యంగా నా పర్సనల్గా నేను చెప్పాలి అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ గెలిచిన తర్వాత మొట్టమొదటిగా మా కుటుంబం నుంచి వచ్చిన నేను చెప్పవలసింది ఏంటి అంటే ఒక ఉద్దేశం అండి. డిఎస్సి తీస్తారు అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారండి. మేము గత ప్రభుత్వం ఉండేటప్పుడు నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారండి. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అనేది నేను తీస్తానమ్మా అని చెప్పేసి ఒక మాట ఇచ్చారండి. ఆ మాటకి వాళ్ళు ఎక్కిరించారండి. మా ఆయన గారు ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి ఉన్నారండి. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యింది గత 5 సంవత్సరాలు కూడా చాలా ఖాళీగానే ఉన్నారండి. ఖాళీగా ఉండేటప్పుడు బీపీడీ చేశారు. బీపీడీ చేసిన తర్వాత ఇలాగా నారా లోకేష్ గారు మాట ఇచ్చారు, ఆ మాటని నిలబెట్టుకుంటారనేసి ఒక ఉద్దేశంతో మేము బీపీడీ చేసి ఉన్నారండి. తర్వాత చాలా మంది ఎక్కిరించారండి, మీ బీపీడీ చేస్తున్నారు, కాకపోతే అది జరగదు. ఆ కూటమి ప్రభుత్వం వచ్చినా సరే ఇది చెయ్యరు అని చెప్పేసి వాళ్ళు నొక్కి వక్కాడించినా సరే మేము ఒక్కటే అన్నామండి,
ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం పార్టీ వస్తుంది, వచ్చి మెగా డిఎస్సి నారా లోకేష్ గారు తీస్తారు అని చెప్పేసి మేము గట్టిగా అనుకున్నామండి. ఆ సంకల్పం మేము చేసాము. చేసిన తర్వాత ఆ 5 సంవత్సరాలు మేము ఖాళీగా ఉన్న తర్వాత మెగా డిఎస్సి తొలిగానే ఘన విజయంతో కూటమి ప్రభుత్వం గెలిచిందండి. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నారా లోకేష్ గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద చేసే ఉన్నారండి. మెగా డిఎస్సి మీద చేసి ఆయన మెగా డిఎస్సి మీద చేశారు తొలి సంతకం అనేసి అనుకుంటున్నారండి. కాదండి, నిరుద్యోగుల మీద చేశారండి. ఈ టీచర్ పోస్ట్ కోసం ఎంతమంది అయితే ఎన్ని సంవత్సరాల నుంచి అహర్నిశలు కష్టపడి చదువుతూ ఉన్నారండి. వాళ్ళ జీవితాలు వాళ్ళ బ్రతుకుల మీద చేశారండి మీరు ఒక సంతకం. అలాంటి మీ నారా లోకేష్ గారికి మా కుటుంబం తరపు నుంచి, ప్రతి కుటుంబం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఈ మెగా డిఎస్సి చేయడం, ఈ మెగా కుటుంబం ఎలా అయితే కాపాడుతుందో అక్కడ పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు గారు కడుపున పులిబిడ్డ పుడే పుడుతుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అండి. నారా లోకేష్ గారు ఇచ్చిన మాట తప్పరు. ఇచ్చిన మాట తప్పే ప్రభుత్వం కాదు టీడీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదు అని చెప్పేసి మరొక్కసారి రుజువు చేసుకున్నారండి. కాకపోతే ఇంతేనండి. నమస్కారం అండి.